హాయ్ గాయ్స్! ఇవాళ నిమ్మకాయ పులిహోర ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం కొంచెం అన్నం తీసుకొని రెడీగా పెట్టుకోండి. తర్వాత 2 నిమ్మకాయలు తీసుకొని కట్ చేసుకొని రసం పిండుకోండి. రసం రెడీ అవ్వగానే 4 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, 3 రెబ్బల కరివేపాకు తీసుకోండి. తర్వాత బాండీలో నూనె పోసుకొని పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసి వేయించుకోండి. ఇది వేగే లోపల మనం ముందుగా తీసుకున్న నిమ్మకాయ రసంలో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి. అది మిక్స్ అయిన తర్వాత మనం ముందు తీసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకొని వేయించుకోండి. ఇది వేగాక మనం ముందుగా తీసుకున్న అన్నంలో ఈ పోపు అంతా వేసేసుకొని నిమ్మరసం కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇది కలుపుకోగానే మన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది.